అండి, వెల్కమ్ టు సంధ్య కార్పొరేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇవాళ మనము క్యాటలాగ్ సెక్షన్ లో ఉన్నాము. ఈ సెక్షన్ లో ఉన్న ది బెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా కవర్ చేస్తున్నాం అన్నమాట. సో ఈ సారీ చూసుకున్నట్టయితే మల్మల్ కాటన్ అండి. చక్కగా ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా కాటన్ అనేది చాలా బాగా యూజ్ చేస్తారు. అందులో మల్మల్ కాటన్ అంటే చాలా మందికి సాఫ్ట్ గా ఉంటుంది, క్యారీ చేయడానికి కూడా మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. బ్లూ కలర్ లో వచ్చేసింది శారీ అంతా కూడా చూసుకోవచ్చు. అండ్ బోర్డర్ దగ్గర మనకి ఇలా ప్రింట్ వచ్చేసింది అనమాట. కింద చూసుకున్నట్టయితే కడి బోర్డర్ వచ్చేసిందండి గోల్డ్ కలర్ లో. అండ్ ఇక్కడ మనకి ఇలా ప్రింట్ అనేది ఇచ్చేసారు. ఆల్ ఓవర్ బాడీ పార్ట్ అంతా కూడా మనకి ఇలా ప్రింట్ తో బుటీస్ అయితే వచ్చేసాయి. పైన కూడా మనకి బోర్డర్ అనేది ఇలా ఇచ్చేసారండి, కడి బోర్డర్ ఇచ్చేసారు. అండ్ పళ్ళు పార్ట్ చూసుకున్నట్టయితే చక్కగా రన్నింగ్ పళ్ళునే ఇచ్చారు, కాకపోతే దీని మీద వచ్చిన ప్రింట్ అనేది ఇలా చేంజ్ అయింది అనమాట. సో చూసారు కదా మనకి పళ్ళు పార్ట్ ఎలా ఉంది అనేది. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా డార్క్ బ్లూ కలర్ లో బ్లౌజ్ వచ్చేసిందండి. దాని మీద అంతా కూడా ఇలా చిన్న చిన్నగా బుటీస్ వచ్చేసాయి అనమాట. సో చూసుకోవచ్చు దీంట్లో చక్కగా మనకి మంచి మంచి కలర్స్ ఉన్నాయండి, అన్ని కూడా చక్కగా డార్క్ కలర్స్ అన్నమాట. సో కలర్స్ అన్ని కూడా ఒకసారి కలర్ చార్ట్ అంతా కూడా ఒకసారి పెట్టి చూపిస్తాను. ఇది చూసుకున్నట్టయితే మనకి డార్క్ రూబీ పింక్ వచ్చిందండి. అండ్ డార్క్ గ్రీన్ కలర్ లో వచ్చేసింది శారీ అంతా కూడా. శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి. ఇది చూసుకున్నట్టయితే మనకి రెడ్ వచ్చేసింది. అండ్ మస్టర్డ్ కలర్ లో మనకి ఈ శారీ అంతా కూడా ఇలా బ్యూటిఫుల్ గా ఉంది. సో చూసారు కదా దీంట్లో ఉన్న కలర్ చార్ట్ అంతా మనకి ఇలా ఉంటుంది అనమాట. సో దీంతో పాటు నెక్స్ట్ కలెక్షన్ కూడా కవర్ చేసేద్దాం. సో నెక్స్ట్ కలెక్షన్ చూసుకున్నట్టయితే ఇది చూడండి, జూట్ జార్జెట్ శారీ అనమాట. సో ఈ శారీ అంతా కూడా మనకి ఫ్యాన్సీ లాగా వచ్చేసింది. సో ఎందుకంటే ఇక్కడ చూడండి మనకి ఏంటంటే ప్యారెట్స్ వచ్చేసాయి అనమాట. మొత్తం అంతా కూడా మనకి ప్యారెట్స్ అనేవి ఇలా బోర్డర్ దగ్గర ఇచ్చేసారు. అంతేకాకుండా మనకి పైన బుటీస్ కూడా ఇలా ప్యారెట్ బుటీస్ అయితే ఇచ్చేసారు అనమాట. ఓవరాల్ గా బాడీ పార్ట్ అంతా కూడా ఈ శారీస్ ఏంటంటే డ్యూయల్ షేడ్ శారీస్. కింద వచ్చేసి మనకి పళ్ళు దగ్గర వచ్చేసి మనకి ఇలా వస్తుంది అనమాట, రన్నింగ్ పళ్ళు వస్తుంది. అండ్ బోర్డర్ దగ్గర చూసుకున్నట్టయితే ఈ బోర్డర్ చూడండి, బోర్డర్ దగ్గర అంతా కూడా మనకు ఒక కలర్ వస్తుంది అనమాట. ఇది ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే పర్పుల్ కలర్ లో మనకి బోర్డర్ అంతా ఇచ్చేసారు కదా. పైన అంతా కూడా చూసుకోండి చక్కగా గ్రీన్ కలర్ ఇచ్చేసారు. సో ఇలా మనకి డ్యూయల్ షేడ్స్ లో ఈ శారీస్ అన్ని కూడా వచ్చేసాయి. సో శారీ అంతా కూడా చాలా బాగుంది, లైట్ వెయిట్. అండ్ మనకి ఏంటంటే చక్కగా ఫ్లోయి ఫ్యాబ్రిక్ అండి. ఇది చూసుకున్నట్టయితే ఇక్కడంతా కూడా మనకి జరీ బోర్డర్ ఇచ్చేసారు. అండ్ జరీతోనే మనకి ప్యారెట్స్ కూడా ఇచ్చేసారు అనమాట. పళ్ళు చూసుకున్నట్టయితే ఇలా మనకి రన్నింగ్ పళ్ళు ఇచ్చేసారండి, విత్ టసల్స్ కూడా యాడ్ అయిపోయాయి. సో పళ్ళు పార్ట్ అంతా కూడా ఇలా ఉంటుంది. సో దీంట్లో మనకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తాను. బ్లౌజ్ వచ్చేసి ఏంటంటే సపరేట్ బ్లౌజ్ ఇలా పర్పుల్ కలర్ లో ఇచ్చేసారు. బ్లౌజ్ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది అనమాట. సో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది చూడండి బ్లౌజ్ అంతా కూడా ఇలా ఉంటుంది. దీని మీద అంతా కూడా మనకి చిన్న చిన్న వీవింగ్ వచ్చేసింది. జకాట్ మొత్తం అంతా జకాట్ వచ్చేసింది అనమాట. జకాట్ వీవింగ్ వచ్చేసింది. దీంట్లో కలర్స్ ఉన్నాయండి, కలర్స్ అన్ని కూడా ఒకసారి కవర్ చేస్తాను. ఇది చూసుకున్నట్టయితే మనకి డ్యూయల్ షేడ్ శారీస్ అన్నాను కదా, ప్రతి శారీ కూడా ఇలా మనకి కింద ఒక కలర్ వస్తుంది, బాడీ పార్ట్ మీద ఒక కలర్ వస్తుంది అనమాట. అండ్ ఇది కూడా చూసుకోండి ఒకసారి, రెడ్ కలర్ వచ్చేసింది, బాడీ పార్ట్ అంతా రెడ్ వచ్చేసింది. అండ్ కింద చూసుకున్నట్టయితే గ్రే వచ్చేసింది అనమాట. బాడీ పార్ట్ అంతా ఇలా రెడ్ వచ్చేసింది. ఇది ఒక శారీ మనకి ఎల్లో వచ్చేసిందండి. సో పైన అంతా కూడా ఇలా ఎల్లో వచ్చేసింది. అండ్ కింద చూసుకున్నట్టయితే మనకి ఇలా చక్కగా వాటర్ బ్లూ వచ్చేసింది అనమాట. శారీ అంతా కూడా ఇలా ఉంటుంది. అండ్ ఇదొక శారీ, ఇది చూసుకున్నట్టయితే మనకి కింద గ్రీన్ వచ్చేసింది, పైన అంతా కూడా పర్పుల్ వచ్చేసిందండి. సో ఇలా ఉంటుంది శారీ అంతా ఓవరాల్ గా. అండ్ వన్ మోర్ శారీ వచ్చేసి ఇలా పింక్ కలర్ లో వచ్చేసింది అనమాట. పింక్ విత్ బ్లూ కాంబినేషన్ లో శారీ అంతా కూడా ఇలా ఇచ్చేసారు. సో చూసారు కదా, దీంతో పాటు నెక్స్ట్ కలెక్షన్ కూడా కవర్ చేసేద్దాం. సో నెక్స్ట్ శారీ కలెక్షన్ చూసుకున్నట్టయితే మార్ష్మెలోన్ శారీస్ అండి. శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట. ఒకసారి క్లియర్ గా ఒకసారి చూడండి. ఇది వచ్చేసి మనకి లైట్ ఆనియన్ పింక్ కలర్ లో వచ్చేసింది. శారీకి కంప్లీట్ కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చేసిందండి, జరీ బోర్డర్ వచ్చేసింది అనమాట. దీని మీద అంతా కూడా మనకి ఇలా బుటీస్ అయితే వచ్చేసాయి చూసుకోవచ్చు. మనకి ఇలా ఇదే బుటీస్ బాడీ పార్ట్ అంతా ఫాలో అప్ చేశారు. అంతేకాకుండా జరీ లైన్స్ అనేవి ఓవరాల్ గా బాడీ పార్ట్ అంతా కూడా మనకు వచ్చేస్తుంది. ఒకసారి అది కూడా చూసుకోవచ్చు అనమాట మీరు. ఇలా కాంట్రాస్ట్ బోర్డర్ రావడం వల్ల దీని లుక్ అనేది చాలా బాగా హైలైట్ అయిపోయింది. అండ్ పళ్ళు పార్ట్ కూడా చూసుకోవచ్చు, సేమ్ కలర్ లో పళ్ళు ఉంది, కాకపోతే మనకి దీని మీద ఇచ్చిన ప్రింట్ అనేది కొంచెం
డిఫరెంట్ గా ఇచ్చేసారు, కొంచెం హెవీగా ఇచ్చారనమాట. సో ఒకసారి పళ్ళు కూడా క్లియర్ గా చూడండి ఎలా ఉంది అనేది. ఇలా క్లియర్ గా చూపిస్తాను సో దట్ మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. సో దీనికి ఏంటంటే మనకి బ్లౌజ్ అనేది కూడా సెల్ఫ్ బ్లౌజ్ ఇచ్చేసారండి. ఇది చూడండి, బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్ లో ఉంటుంది అనమాట. బ్లౌజ్ కి 2 సైడ్స్ మనకి బోర్డర్ ఇచ్చేసారు. ఇలా ఉంటుంది బోర్డర్ అంతా కూడా. అండ్ దీని మీద జరీ లైన్స్ విత్ బుటీస్ అయితే వచ్చేసాయి. సో చూసారు కదా, వీటిలో ఏమేమి కలర్స్ ఉన్నాయో కలర్స్ అన్ని కూడా ఒకసారి కవర్ చేసేద్దాము. చీకు కలర్ వచ్చేసిందండి. సో విత్ కాంట్రాస్ట్ బోర్డర్. అండ్ చూసుకున్నట్టయితే గ్రే కలర్ లో వచ్చేసింది శారీ అంతా కూడా, విత్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ లో బోర్డర్ వచ్చేసింది. లైట్ కలర్స్ అండి యాక్చువల్లీ ఇవి. ఇది చూడండి, లైట్ పిస్తా వచ్చేసింది, లైట్ పిస్తా గ్రీన్ కలర్ విత్ కాంట్రాస్ట్ బోర్డర్. ఇది కూడా మనకి లైట్ వైలెట్ అండి. సో ఇవన్నీ కూడా మనకి లైట్ కలర్స్ కాబట్టి చాలా మంచి క్లాసీ లుక్ అయితే ఉంటుంది. మనకి లైట్ ఆనియన్ పింక్ వచ్చేసిందండి, విత్ గ్రే కలర్ లో వచ్చేసింది బోర్డర్ అంతా కూడా. అండ్ వన్ మోర్ కలర్ వచ్చేసి ఇలా ఉంది. సో ఇవన్నీ కూడా క్లాసీ కలర్ కాబట్టి చాలా బాగా మీ కస్టమర్స్ కూడా నచ్చేస్తాయి అనమాట. ఇదంతా కలర్ చార్ట్. సో చూసారు కదా, దీంతో పాటు నెక్స్ట్ కలెక్షన్ కూడా కవర్ చేసేద్దాం. సో నెక్స్ట్ శారీ కలెక్షన్ చూసుకున్నట్టయితే ఇది చూడండి, ఇదంతా మనకి ఏంటంటే డోలా ఇమిటేషన్ శారీ అనమాట. శారీ అంతా కూడా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ శారీ మీద ఏంటంటే మొత్తం అంతా కూడా మనకి కలంకారీ ప్రింట్ వచ్చేసింది అనమాట. సో ఒకసారి చూసుకోవచ్చు ఓవరాల్ గా శారీ ఎలా ఉంది అనేది. పైన బాడీ పార్ట్ అంతా కూడా మనకి పింక్ కలర్ వచ్చేసిందండి, బేస్ కలర్ వచ్చేసి దాని మీద అంతా కూడా కలంకారీ ప్రింట్స్ వచ్చేసాయి. ఒకసారి చూసుకోవచ్చు దీని మీద వచ్చిన ప్యాటర్న్ ఎలా ఉంది అనేది కలంకారీది. అండ్ కింద కూడా చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ గా వైలెట్ కలర్ లో ఇలా మొత్తం అంతా కూడా లైట్ వైలెట్ కలర్ లో బోర్డర్ అనేది, కాంట్రాస్ట్ బోర్డర్ అనేది ఇచ్చేసారండి. దాని మీద కూడా మనకి ఇలా కలంకారీ ప్రింట్ వచ్చింది కాబట్టి శారీ అంతా కూడా ఓవరాల్ గా ఒక థీమ్ లో అయితే ఉంది. ఒకసారి చూసుకోవచ్చు. అది కూడా పైన కూడా మనకి ఇలా కంప్లీట్ కాంట్రాస్ట్ బోర్డర్ అయితే ఇచ్చేసారు. అంతేకాకుండా ఈ శారీకి ఏంటంటే చాలా చిన్న చిన్న జరీ లైన్స్ అయితే మొత్తం దగ్గరగా ఓవరాల్ బాడీ పార్ట్ అంతా కూడా ఇలా ఇచ్చేసారండి. సో ఇది ఏంటంటే మనకి ఇలా గ్లిటరీగా నైట్ టైం ఇంకా మంచిగా షైన్ అయ్యే విధంగా ఉంది శారీ అంతా కూడా. పళ్ళు పార్ట్ చూసుకున్నట్టయితే ఇలా కంప్లీట్ గా కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చేసారు. దీని మీద కూడా మనకి కలంకారీ ప్రింట్ వచ్చేస్తుంది అనమాట. ఇది ఒకసారి బ్లౌజ్ చూసుకున్నట్టయితే ఇది చూడండి, బ్లౌజ్ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది, కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది. సో దీంట్లో ఏమేమి కలర్స్ ఉన్నాయో కలర్స్ అన్ని కూడా ఒకసారి కవర్ చేసేద్దాము. ఇది చూసుకున్నట్టయితే మనకి లైట్ పీచ్ కలర్ లో వచ్చేసిందండి. సో లైట్ కలర్స్ అన్ని కూడా మనకి ఈ శారీలో చూసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే లైట్ కలర్స్ కాబట్టి చక్కగా క్లాసీ లుక్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి దగ్గరగా ఉంటాయి కలర్స్ చూడడానికి ఏంటంటే. సో చూసారు కదా, ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ మీకు కూడా కావాలంటే వెంటనే మన స్టోర్ ని విజిట్ అయిపోండి. విజిట్ అవ్వలేని వాళ్ళ కోసం కింద స్క్రోల్ అయిన నెంబర్కి ఒకసారి కాల్ చేశారంటే వీడియో కాల్ లో కలెక్షన్ అంతా కూడా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మదీనాలో ఉంటుందండి, హైకోర్ట్ గేట్ నెంబర్ 5 ఎగ్జాక్ట్ ఆపోజిట్ థర్డ్ లెఫ్ట్ లో ఉంటుంది అనమాట. ఇది కాకుండా మనకి మరొక స్టోర్ కూడా ఉంది, అది వచ్చేసి సికింద్రాబాద్ లో ఉంటుందండి. మహంకాళి టెంపుల్ బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్ టొబాకో బజార్ లో ఉంటుంది అనమాట. ఈ 2 స్టోర్లో మీకు ఏ స్టోర్ దగ్గరలో ఉంటే ఆ స్టోర్కి వెళ్ళి హ్యాపీగా షాపింగ్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.